ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం అంటే ఈ క్రోధినామ సంవత్సరం అనేది కొంత అనుగుణంగా ఉండటానికి, కొన్ని బహిరంగంగా విషయాలు బయట పెట్టడానికి, లోపల ఉన్న వ్యక్తిత్వం అనేది బయటికి రావడానికి వచ్చే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు. ఈ క్రోధినామ సంవత్సరం అనగానే ఎంబట ఏదో భయభ్రాంతులు చెందాల్సిన పని ఏమీ లేదు. అయితే మనకి ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయిన కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యారాశి వ్యక్తులు అవుతారు. ఈ కన్యారాశిలో జన్మించిన వ్యక్తులందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటే, గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే, 5 ఆదాయం 5 ఖర్చు అంటే 5 ఆదాయం వస్తుంది, 5 ఖర్చు వస్తుంది. అలానే మనకి రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం అనేది 5 ఉంటుంది. అంటే రెండు కూడా ఈక్వలైజేషన్గా సమతుల్యంగా ఉంటుంది. ప్రధానంగా సమతుల్యంగా ఉండటం అంటే ఏంటంటే, కన్యారాశి వాళ్ళకు ప్రధానంగా గ్రహగమన గతులు విషయంలో మనం చూస్తే, ప్రత్యేకంగా మనకి ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో గురువు, ఆ తర్వాత భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే మే 1 నుంచి ఈ సంవత్సరం చాలా మంచి సుపరిణామాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థితిలో శని యొక్క సంచారం, సప్తమంలో రాహు, జన్మంలో కేతు. ఇక్కడ రవి, బుధ, శుక్రుడు యొక్క సంచారం అనేది 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. కొంచెం 45 రోజులు. రాహు, కేతులు 18 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళకి మనం చెప్పినట్టుగా 5 ఆదాయం 5 ఖర్చు, అలానే 4 రాజ్యపూజ్యం అంటారు, అంటే రెస్పెక్ట్. అవమానం వచ్చేటప్పటికల్లా 5 అంటే అవమానం కొద్దిగా 1% ఎక్కువ ఉంటుంది. సహజంగా అవమానం లేకుండా మనిషి జీవించలేడు, భగవంతుడికే అవమానం తప్పలేదన్నట్టుగా ఎవడొకడు సమాజంలో మంచి చెడులు ఇద్దరూ ఉంటారు. మంచి చేసినా అవమానిస్తారు, చెడ్డ చేసినా అవమానిస్తారు. కొన్ని సందర్భాల్లో చెడ్డ చేస్తే కూడా రెస్పెక్ట్ చేసేవాళ్ళు కూడా సమాజంలో అలా ఏర్పడ్డారు. అంతే, అది సమతుల్యమైన సమాజం. అంతే, దాన్ని పట్టించుకొని ముందుకు వెళ్తే జీవితం ముందుకు వెళ్ళదని అర్థం. అంటే ఎప్పుడో మరణిస్తాడని ఈరోజు దుఃఖపడుతూ డబ్బులు సంపాదించకపోతే జీవితం అనేది అర్ధాంతరం ఆగిపోతుంది. అందువల్ల అవన్నీ పట్టించుకోకూడదు. ఆదాయపరంగా, గౌరవపరంగా మనం చేసే విధిని సక్రమంగా చేయాలి. అదే మానవుడి యొక్క జీవితం. అయితే గురువు యొక్క బలం వల్ల ఈ రాశి వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం తగ్గట్టు మంచి విషయాలు ఖర్చు చేసే అవకాశం ఒకటి ఉంటుంది. చెడ్డ విషయాలంటే అనవసరమైన ఖర్చులు అనేవి ఉండవు. అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. అలానే వ్యవసాయదారులకి 2 పంటలు లభించే అవకాశం ఉంటుంది. రైతులకి వాళ్ళకి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది రైతులకు వచ్చేటప్పటికల్లా. అలానే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఎక్కువగా శ్రమ పడటం వల్ల ఆ శ్రమకి తగ్గ, కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. రికగ్నైజ్డ్ అనేది ఒకటి ఉంటుంది. గుర్తింపు పరంగా అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము వీళ్ళకి చేతికి అందుతుంది. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారమైన, మామూలు వ్యాపారమైన అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. స్వతంత్రంగా వృత్తులు చేసేవారికి కూడా మంచి ఫలితం ఉంటుంది. ప్రజల చేత మన్ననలు పొందే అవకాశం ఎక్కువగా ఉండటం, అన్ని వర్గాల వారి నుండి కూడా ప్రోత్సాహం లభించడం ఒకటి. అలానే నీచులతోటి కొంత సాంగత్యం వల్ల అనారోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. స్త్రీలు మరింత టెన్షన్ పడకుండా ఆరోగ్యపరంగా ఏమి చేయాలో ఆ సాధన చేసి వెళ్ళాలి. అన్ని రంగాల అభివృద్ధి, అధిక ఆదాయము, గృహంలో
వ్యాపారంలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు విజయం సాధించే అవకాశం, వివాహ సంబంధించిన కార్యక్రమాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, శుభ కార్యక్రమాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం, శ్రమకు తగ్గ ఆదాయము, అలానే ద్రవ్యంలో మంచి అనుకూలత, శుభ కార్యక్రమం, వ్యాపారంలో ఆదాయం బాగా పెరగటం, అలాగా మంచి పనులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. తలచిన కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశం, శుభ కార్యక్రమాల యందు అనుకూలత, ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధా వైరములు జరిగే అవకాశం, అనవసరమైన గొడవల జోలికి వెళ్లకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండాలి, పేచీలు పడకుండా చాలా ప్రశాంతమైన జీవితాన్ని సాగించే అవకాశాలు ఎక్కువగా చేసుకోవాలి. అలానే ఇప్పుడు సంతాన పరంగా ఏ విధంగా ఉండొచ్చండి వాళ్ళు? సంతానపరంగా ఇబ్బందులు ఏముండవు, సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రాశి వాళ్ళకి మే నుంచి గురువు యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అంటే మే 1వ తారీఖు నుంచి నవమ స్థానంలో గురువు ఉంటే మంచిది. 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే గోచారీత్యా మంచిది కాబట్టి, ఇక్కడ 9వ స్థానంలో భాగ్యస్థానంలో వస్తున్నాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు ఉంటాయి. అలానే శని కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. షష్టమంలో శని చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. ప్రత్యేకంగా శని బలం బాగుంటుంది, గురు బలం బాగుంటుంది, వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా. జన్మంలో కేతువు, సప్తమ స్థానం రాహు ఉండటం వల్ల చిన్న చిన్న విషయాలకి చికాకు కలగకుండా ప్రశాంతమైన వాతావరణానికి వాళ్ళు కృషి చేయాలి. అనవసరంగా గొడవలు జరగకూడదు కదా జీవితంలో. ప్రశాంతమైన వాతావరణం సంతృప్తికరంగా ఉండాలి. ఏదో ఏంటంటే బ్రహ్మదేవుడు ఏమో 500 సంవత్సరాలు ఇవ్వాల మనిషికి, ఏదో 60కో 70కో ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు వెళ్ళిపోతాడు. అందువల్ల ఆ విషయాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని జీవితాన్ని ముందుకు సాగించుకొని ప్రశాంత గొడవలు తగాదలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు వెళ్ళాలి. అదొకటి చాలా ఇంపార్టెంట్. అంటే కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది, అలాంటి ప్రాబ్లం లేదు. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది, స్త్రీలకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ప్రతి పనిలో కూడా మంచి సాధించే అవకాశం ఉంది. వీళ్ళకి ఈ రాశి వాళ్ళ కన్యా రాశి వాళ్ళకి 91% అనేది అనుకూలంగా ఉంటుంది. అంటే నూతన వ్యాపారాలు చేయొచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది, ఉద్యోగపరంగా ప్రాబ్లం లేదు. కానీ ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు చేసి కొంత ఇబ్బందులు కాకుండా ఉండటం అని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే ప్రశాంతంగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళకి అతిపెద్ద గ్రహాలైన గురువు, శని చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు. స్కిన్ సంబంధించిన ఎలర్జీ కానీ, అలానే సైనస్ కానీ, చెవి, ముక్కు, గొంతు విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా టోటల్గా వీళ్ళకి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచిదమ్మా. అంటే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం అంటూ చేసుకోవాలి వీళ్ళు? అశ్వత్థనారాయణ సేవ చేయటం, రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనలు చేయటం, అలానే ఆదిత్య హృదయం పారాయణం చేయటం, సప్తశతి పారాయణం చేయటం వల్ల కూడా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం ఒకటి. అలానే గణపతి యొక్క ఆరాధన, గణపతిని గరికతో ఆరాధన చేయాలి. కేతువు బాగలేదు కాబట్టి పలాశపు సంకాసం తారకాగ్రమస్థం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తం కేతు ప్రణమామ్యం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. రాహుకేతుల యొక్క పూజ చేయటం, గణపతి యొక్క ఆరాధన చేయటం, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం, అశ్వత్థనారాయణని సేవ చేయటం, అంటే రావి చెట్టు ప్రదర్శనలు చేయటం, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.